హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో రద్దీ ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాహనాలు రద్దీ పెరిగిపోయింది. ఇక ఇదే విషయంపై గట్కేసర్ టోల్ గేట్ వద్ద మా 1TV రిపోర్టర్ దేవ మరింత సమాచారం అందిస్తారు. దేవ, చెప్పండి. శాలిని, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం బస్ స్టేషన్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఇక రద్దీ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అదనపు ఛార్జీలు లేకుండానే సర్వీసులను నడుపుతున్నారు. ఇక పతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం మధ్యరాత్రి నుంచి 12 నుంచి 53,000 వాహన రాకపోకలు సాగించాయి. గతేడాది రోజంతా కలిపి 60,000 వాహనాలు మాత్రమే ప్రయాణించగా ఈ ఏడాది కేవలం 18 గంటల్లోనే 50,000కు పైగా వాహనాలు వెళ్లటం గమనార్హం. ఇక సంక్రాంతికి భారీగా సొంతూరుకు జనాలు వెళ్తూ ఉన్నారు. పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్, విజయవాడ వైపు 10 టోల్ బూత్లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద రద్దీ కొనసాగుతుంది. కోర్లపహాడ్ వద్ద 8 టోల్ బూత్లను సిబ్బంది తెరిచారు. సంక్రాంతి పండుగ ప్రయాణ సందడి ఆకాశయానంపై కూడా పడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ వైపు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లే వాహనాలు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. శని, ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాల్లో దాదాపుగా సీట్లన్నీ బుక్ అయ్యాయి. ఇక 1-2 సీట్లు ఉన్నా వాటిలోని ప్రయాణ ఛార్జీలు చుక్కలను అంటుతున్నాయి. ఇక విశాఖపట్నానికి సాధారణ సమయాల్లో 3,000 నుంచి 4,000కు పైగా ఉండగా ఇప్పుడు ఏకంగా 30,000 పైచిలకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడ, రాజమండ్రి వెళ్లే విమానాల్లో కూడా కనీసం 10,000 రూపాయలకు తగ్గకుండా ఛార్జీలు ఉన్నాయి. ఇందులో కూడా నేరుగా కాకుండా వయా ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లే విమానాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రయాణ సమయం కనీసం 10 నుంచి 16 గంటల వరకు ఉంది. శాలిని, కెమెరామెన్ శరత్తో దేవా, 1TV న్యూస్, గట్కేసర్ టోల్ ప్లాజా. థ్యాంక్ యూ దేవా.